హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే మనకి రీసెంట్గా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దేనికి అంటే ఫర్ సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పొజిషన్ కండి. ఈ రెండు పొజిషన్లకి మనకి సిఎస్ఐఆర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనం సెపరేట్గా దీనికి నోటిఫికేషన్కి రిలేటెడ్ వీడియో ఒకటి సెపరేట్గా చేసి పెట్టాం. మనకి లాస్ట్ డేటు జనవరి 12 అంటే అప్పటి వరకు డేట్ ఉంది అప్లై చేయడానికి. ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే చూసి అప్లై చేసుకోండి. ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పొజిషన్స్ కోసం ఎలా అప్లై చేయాలి డీటెయిల్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే చూసి అప్లై చేసుకోండి. అండ్ ఫర్దర్గా మనం ఈ వీడియో విషయానికి వస్తే ఈ సెక్షన్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి కామన్ ఎగ్జామ్ జరుగుతుందండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా, కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని. కామన్గా రెండు పొజిషన్లకి కామన్ ఎగ్జామ్ జరుగుతుంది. మనం ఈ వీడియోలో ఆ ఎగ్జామ్ క్రైటీరియా ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఇండివిజువల్గా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, అలాగే ఇంటర్వ్యూ ఉంటుందా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఇదిగోండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే మనకి 3 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఈ రెండు పేపర్ 1, పేపర్ 2 అనేవి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అండి. పేపర్ 3 అనేది డిస్క్రిప్టివ్ టైప్ పేపర్. అలాగే ఇంటర్వ్యూ సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ మనకి రెండు పొజిషన్లు ఇచ్చాడు కదండి, సెక్షన్ ఆఫీసర్ ఒకటి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఒకటి. ఈ సెక్షన్ ఆఫీసర్ అనేది గెజెటెడ్ పోస్ట్ అండి. దీనికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది కామన్ గా రెండు పొజిషన్లు రాయాలి. రెండు పొజిషన్ కి అప్లై చేసిన వాళ్ళు రాయాలి. బట్ ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ అంటే గెజిటెడ్ పోస్ట్ కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూ అటెండ్ చేస్తారు. ఇంకోటి నాన్ గెజిటెడ్ పోస్ట్ అయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కి ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. మనకి ఈ పేపర్ వైజ్ ఎన్ని మార్క్స్ ఇచ్చాడు ఏంటి డీటెయిల్స్ అవి చూద్దాం. పేపర్ 1 చూసుకుంటే 150 మార్క్స్ అండి. 120 మినిట్స్ అంటే మీకు పర్ క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ 48 సెకండ్స్ మాత్రమే ఉంది. సో టైం చాలా తక్కువ ఉందండి. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత బాగా రాయగలరు అనమాట. అలాగే పేపర్ 2 చూసుకుంటే దీనికి 200 మార్క్స్ అండి. 48 సెకండ్సే ఉంటుంది, అంటే 150 మినిట్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ కి 150 మినిట్స్ అంటే ఈచ్ క్వశ్చన్ 45 సెకండ్సే ఉంటుంది. దీనికి యాక్చువల్గా మనకి పేపర్ 1 లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే కాంప్రహెన్షన్ ఉంటాయి. ఓకే, 150 మార్క్స్ కి. అలాగే పేపర్ 2 చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 200 మార్క్స్ కి. యాక్చువల్ ఇక్కడ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి దీంట్లో పేపర్ 2 లో. దీనికి యాక్చువల్గా టైం ఎక్కువ ఇవ్వాలి. బట్ దీనికంటే మీకు జనరల్ అవేర్నెస్ లో టైం ఎక్కువ ఉంది. యాక్చువల్గా మనకి ప్రాక్టీస్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఇంత టైంలో మీకు ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ చేయాలి, మిగిలిన క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలంటే. అండ్ ఫర్దర్గా ఈ డీటెయిల్డ్ సిలబస్ కూడా చూద్దాం. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అని ఇచ్చాడు కదా, దీంట్లో ఇక్కడ డివైడ్ చేశాడు 150 మార్క్స్ కూడా. అది ఫర్దర్గా ఇచ్చాడు మనకి, ఇక్కడ ఇచ్చాడు చూడండి. జనరల్ అవేర్నెస్ చూసుకుంటే 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ చూసుకుంటే 50 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, టోటల్గా 150 మార్క్స్ రెండు సెక్షన్ల కింద డివైడ్ చేశాడు అనమాట. 100 ఫర్ జనరల్ అవేర్నెస్, 50 ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 0.33 మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ లో గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకోటి పేపర్ 2 విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అలాగే మెంటల్ ఎబిలిటీ. దీంట్లో 200 మార్క్స్ ఉంటాయి, 200 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది, 0.33 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఓకే, ఇంకోటి పేపర్ 3 అండి. ఇది డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ అండి. దీంట్లో మనం ఎస్ఏస్, ప్రిసైజ్ అండ్ లెటర్ రైటింగ్, అప్లికేషన్ రైటింగ్ ఇవన్నీ రాయాలి. దీనికి కూడా 150 మార్క్స్, 120 మినిట్స్ అనమాట. 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఇంకోటి ఇంటర్వ్యూ విషయానికి వస్తే చెప్పాను కదండి, సెక్షన్ ఆఫీసర్ గెజిటెడ్ పోస్ట్ కి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి 100 మార్క్స్ ఉంటాయి. అలాగే నాన్ గెజిటెడ్ పోస్ట్ అయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే దీనికి ఓన్లీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దానికి కూడా 100 మార్క్స్ ఉంటాయి. ఇంకోటి ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు, పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 విల్ బి కామన్ అండ్ కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్స్. అంటే ఈ రెండు పోస్టులకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది కామన్ అనమాట. ఓకే, తర్వాత మీకు మీరు దేనికి సెలెక్ట్ అయ్యారని దానిపైన ఇంటర్వ్యూ ఉండాలా, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండాలా అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఇంకోటి పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ రెండు లాంగ్వేజ్ లో ఉంటుందండి. ఒక్క ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ తప్ప మిగిలినవన్నీ హిందీ అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో ఉంటాయి. ఫర్దర్ గా చూసుకుంటే సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫర్ సెక్షన్ ఆఫీసర్ కి మనకి పేపర్ 1, పేపర్ 2 ఐదర్ సేమ్ డే అవుతాయి, లేదంటే డిఫరెంట్ డేస్ 2 రోజుల్లో అవుతాయి. ఈ రెండు ఎగ్జామ్ కి కంబైన్ చేసి మార్క్స్ తీస్తాడండి. అంటే పేపర్ 1 150 మార్క్స్ కి, పేపర్ 2 200 మార్క్స్ ఉంది కదా, టోటల్ గా 350 మార్క్స్ కి కట్ ఆఫ్ ఎంతో కొంత పెడతాడండి. అంటే వచ్చిన పర్సంటేజ్ మార్క్స్ ని బట్టి కట్ ఆఫ్ మార్క్స్ పెడతాడు. ఆ కట్ ఆఫ్ కి క్రాస్ అయ్యి ఎవరైతే కట్ ఆఫ్ దాటి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, అంటే ఎవరికైతే కట్ ఆఫ్ మార్క్స్ దాటి వచ్చే మార్క్స్
వాళ్ళందరినీ డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఉంది కదా, పేపర్ 3, ఆ పేపర్ 3కి పిలుస్తారనమాట. ఓకే, పేపర్ 3 అనేది 150 మార్క్స్కి. ఆ పేపర్ 3 కూడా అయిపోయిన తర్వాత టోటల్గా 500 మార్క్స్కి, అంటే పేపర్ 1 150, పేపర్ 2 200, పేపర్ 3 అనేది 150, టోటల్గా 500 మార్క్స్కి మళ్ళీ కట్ ఆఫ్ మార్క్ ఎంతో కొంత పెడతాడు. ఆ కట్ ఆఫ్ దాటి వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తాడు, సెక్షన్ ఆఫీసర్కి. ఇంటర్వ్యూ అనేది 100 మార్క్స్కి. సో టోటల్గా 600 మార్క్స్కి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ 600 మార్క్స్కి ఫైనల్ మెరిట్ తీసి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇది ఫర్ సెక్షన్ ఆఫీసర్ అండి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే సేమ్ దీని కూడా స్ట్రాటజీ ఒకటేనండి. పేపర్ 1 పేపర్ 2 ఎదురు సేమ్ డే ఆర్ డిఫరెంట్ డేస్ అవుతాయి. ఈ టోటల్ 300 మార్క్స్ కి కట్ ఆఫ్ పెట్టి కట్ ఆఫ్ దాటి వచ్చిన వాళ్ళని పేపర్ 3కి పిలుస్తాడు. పేపర్ 3 మనకి 150 మార్క్స్ కదా, టోటల్ 500 మార్క్స్ కి పేపర్ 3 కూడా అయిపోయిన తర్వాత, పేపర్ 3 అయిన తర్వాత మనకి 500 మార్క్స్ కి ఎంతో కొంత కట్ ఆఫ్ పెట్టి ఆ కట్ ఆఫ్ దాటి వచ్చిన వాళ్ళకి మళ్ళీ మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. ఎందుకంటే ఇది నాన్ గెజిటెడ్ పోస్ట్ కాబట్టి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పిలుస్తాడు. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరేనండి. అంటే దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఓన్లీ మెరిట్ అనేది ఈ 500 మార్క్స్కే ఉంటుంది. సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో వచ్చిన మార్క్స్ అనేవి ఈ మీకు ఫైనల్ సెలక్షన్లో కంబైన్ చేయరు అనమాట, యాడ్ చేయరు. సో ఇక్కడ మనకి సెక్షన్ ఆఫీసర్కి అయితే ఇంటర్వ్యూ మార్క్స్ యాడ్ అవుతాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మార్క్స్ అవి యాడ్ అవ్వు. ఇది ఓన్లీ 500కే ఉంటుంది. అది సెక్షన్ ఆఫీసర్ అయితే 600 మార్క్స్కి సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ సిలబస్ బ్రేకప్ అది ఇచ్చాడండి. అంటే మనకి పేపర్ 1లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇచ్చాడు కదండి. దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది ఇక్కడ ఇచ్చాడు. జనరల్ అవేర్నెస్ 100 మార్క్స్ ఉంటుంది కదా, దాంట్లో చూసుకుంటే హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ మూవ్మెంట్స్, ఓకే, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్ ఉంటాయి కదా వాటిపైన. అలాగే ఇక్కడ మీరు హిస్టరీ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే మనకి 3 సెక్షన్లు ఉంటాయండి. ఆ 3 సెక్షన్లో మీకు మెడివల్ హిస్టరీ ఉంటుంది, దాని మీదే మీకు ఎక్కువ క్వశ్చన్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్ ఉంటాయి కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని నేషనల్ మూవ్మెంట్స్ తెలుసుకొని ఆ డేట్స్ అలాగే దాని ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు వాటి డిస్క్రిప్షన్ కూడా తెలుసుకుంటే మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్. ఇక్కడ ఇంకొకటి మీకు కాన్స్టిట్యూషన్ విషయానికి వస్తే ఇక్కడ అమెండ్మెంట్స్ అవి ఉంటాయి కదండి, వాటిపైన కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా చూడాలి. ఇంకోటి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇవి చూసుకుంటే మీకు న్యూస్ పేపర్ రీడింగ్, అలాగే మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, అవి చూసుకుంటే మీకు వాటిపైన క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయండి. జనరల్ అవేర్నెస్ లో ఈ 100 మార్క్స్ కి ఇలా డివైడ్ చేశాడు అనమాట. హిస్టరీ ఆఫ్ ఇండియా, అలాగే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్, అలాగే కాన్స్టిట్యూషన్, కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా వాటిపైన. ఇవి చూడాలంటే మీకు మెయిన్ మంత్లీ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, వీటిపైన ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. అలాగే మీకు సెపరేట్ గా బుక్స్ కూడా దొరుకుతాయండి, వాటిపైన మీరు స్టడీ చేసి అవి కూడా చదవచ్చు. యాక్చువల్గా మీకు ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో ఉంటుంది, మీకు ఎక్కువ టైం కూడా లేదు. మీకు అంటే షార్ట్ కట్ లో మీకు డైరెక్ట్ గా సిలబస్ అది చూసుకొని ప్రిపేర్ అయితే బెటర్. ఇంకోటి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే కాంప్రహెన్షన్ ఉంటుందండి. ఇక్కడ మీకు 50 మార్క్స్ కి కాంప్రహెన్షన్ ఉంటుంది. అంటే టోటల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనేది 50 మార్క్స్ ఉంటుంది. ఇందులో కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజెస్ అవి ఉంటాయి, అవి చదివి మీరు ఎగ్జామ్ రాయాలంటే క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇక్కడ మీకు టైం కిల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది కొంచెం మీరు మేనేజ్ చేసుకోవాలంటే ప్రాక్టీస్ ఎక్కువ చేశారనుకోండి ఇలాంటి క్వశ్చన్స్ అవి మీరు కొంచెం ఈజీగా రాయగలరు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్, అలాగే ఫిల్లింగ్ ద బ్లాంక్స్, ఇవన్నీ గ్రామర్ సంబంధించినవండి. యాంటోనిమ్స్, సినోనిమ్స్, సెంటెన్స్ కరెక్షన్, ఇవన్నీ గ్రామర్ సంబంధించినవి. ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ అవి దొరుకుతాయి, వాటిపైన మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండి, మెంటల్ ఎబిలిటీ, వీటిపైన మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు టోటల్గా 8 సబ్జెక్ట్స్ ఇచ్చాడు, 8 స్ట్రీమ్స్. వీటిపైన మీకు టోటల్గా 200 మార్క్స్ ఉంటుంది పేపర్ 2 అనేది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అనేది 25 మార్క్స్కి, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 25 మార్క్స్కి, అంటే టోటల్ 50 మార్క్స్కి మీకు మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అవి ఉంటాయండి. ఇక్కడ మీకు 50 మార్క్స్కి అంటే 200 మార్క్స్లో 50 మార్క్స్ మ్యాథమెటికల్ అంటే మీకు కొంచెం ఇక్కడ మాత్రం మీరు కొంచెం టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి ఇలాంటి క్వశ్చన్స్ మీరు రాసే ఛాన్స్ ఉంటుంది, అంటే ఈజీగా రాయడానికి. అలాగే జనరల్ సైన్స్ చూసుకుంటే మీరు 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా, అవి చదివితే సరిపోతుందండి. అలాగే ఎకనామిక్, సోషల్ డెవలప్మెంట్, జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, ఈ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజెస్, దీనికి సంబంధించిన సెపరేట్ బుక్స్ అవి ఉంటాయి. నేను వీడియో ఎండింగ్ లో ఆ బుక్స్ కోసం కూడా కొన్ని బుక్స్ అవి శాంపుల్ బుక్స్ అవి ఇచ్చాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్స్ కూడా తీసి మీరు చదువుకోవచ్చు. ఫర్దర్ గా చూసుకుంటే ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, వీటిపైన ఒక 25 మార్క్స్. అలాగే డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వీటికి కూడా సెపరేట్ బుక్స్ దొరుకుతాయండి. అంటే కామన్ బుక్ కాకుండా సెపరేట్ బుక్స్ చదవాల్సి ఉంటుంది వీటికి.
అలాగే మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్, దీనికి కూడా నేను ఒక బుక్ పెట్టాను లాస్ట్లో, అది చూడొచ్చు. ఇంకోటి నేషనల్ జియోగ్రఫీ అంటే మీరు 11th అండ్ 12th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ బుక్స్ సరిపోద్దండి ఈ నేషనల్ జియోగ్రఫీకి. దీని నుంచి మీకు 25 మార్క్స్ వస్తాయి. అలాగే మీకు పేపర్ 3 విషయానికి వస్తే మనం పేపర్ 2 ఇదండి, 200 మార్క్స్కి ఇలాగే 8 స్ట్రీమ్స్ కింద డివైడ్ చేసి ఈచ్ 25 మార్క్స్ 200 అనేది డివైడ్ చేశాడు అనమాట. దీనికి మీకు సెపరేట్ బుక్స్ ఉంటాయి. అలాగే వీడియో లాస్ట్లో మీకు బుక్స్ కూడా ఇచ్చాను, అవి కూడా చూడొచ్చు. ఫర్దర్గా పేపర్ 3 విషయానికి వస్తే ఇది డిస్క్రిప్టివ్ అండి, అంటే పేపర్ 1 పేపర్ 2లో వచ్చిన మార్క్స్ మీద సెలక్షన్ అనేది ఉంటుంది కదా, దాని మీద సెలెక్ట్ అయిన వాళ్ళకి పేపర్ 3కి పిలుస్తారనమాట. ఈ పేపర్ 3 అనేది డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, టోటల్ 150 మార్క్స్కి. అందులో ఎస్ఏ రైటింగ్ ఉంటుంది 2 క్వశ్చన్స్ 100 మార్క్స్. అలాగే ప్రిసిస్ రైటింగ్ అన్నారు, ఇది ఏంటి అంటే మీకు టోటల్గా ఒక ప్యాసేజ్ ఇస్తాడనమాట. టోటల్గా ఒక ప్యాసేజ్ కానీ పారాగ్రాఫ్ కానీ ఇచ్చి దాన్ని మీరు కంప్రెస్ చేసి సమ్మరైజ్ చేసి సింపుల్ ఫామ్లో టోటల్ దాని యొక్క అంటే టోటల్ దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మీరు సింపుల్ ఫామ్లో రాయగలగనమాట. ఇది కూడా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ దీనికి కూడా. ఇది 30 మార్క్స్కి ఉంటుంది. అలాగే లెటర్ అప్లికేషన్ రైటింగ్ దీనికి 20 మార్క్స్. ఇలాగటి 150 మార్క్స్కి ఇలా డివైడ్ చేశాడు అనమాట. ఇది టోటల్గా సిలబస్ అండి. అండ్ ఇండివిజువల్ సిలబస్ కూడా ఫర్దర్గా ఇచ్చాడు, ఇండికేటివ్ సిలబస్ అని, డీటెయిల్డ్ సిలబస్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ చూసుకున్నాం కదండి, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్. దీంట్లో మనకి సోర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, హరప్పన్ సివిలైజేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మౌర్యన్ అండ్ వేదిక్, పోస్ట్ మౌర్యన్ పీరియడ్స్, ఇలాంటివన్నిటి మీద మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్రానాలజీ ఆఫ్ ఈవెంట్స్, మిడివల్ ఇండియన్ మీకు చెప్పాను కదా, మిడివల్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు అది. అలాగే మీకు నేషనల్ మూవ్మెంట్స్ ఉంటాయి కదా, వాటిపైన కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా మీరు కొంచెం ప్రియారిటీ ఇస్తే బెటర్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, వీటిపైన చూసుకుంటే డిఫరెంట్ ఇచ్చాడండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది మీకు ఒక ఓవరాల్గా ఒక ఐడియా ఉండాలి, దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే కంపారిజన్ అండి, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అలాగే మన నైబరింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటి కాన్స్టిట్యూషన్కి ఉన్న కంపారిజన్స్ ఏంటి, వీటిపైన కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మన పార్లమెంటు అలాగే స్టేట్ లెజిస్లేషన్స్ ఉంటాయి కదా, వాటిపైన క్వశ్చన్స్ ఉంటాయి, ఆ స్ట్రక్చరు, ఫంక్షనింగ్ వాటిపైన. అలాగే స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రీ, వీటిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే స్టాట్యూటరీ, రెగ్యులేటరీ అండ్ వేరియస్ క్వసి జ్యుడిషియల్ బాడీస్, వీటిపైన హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. మనకి యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఈ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలైటీ, గవర్నెన్స్, అలాగే మీ జనరల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ ఉన్నాయి కదా, ఇవన్నిటికీ మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం, అలాగే మీకు మంత్లీ మ్యాగజైన్స్, వీటిపైన కూడా మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అది మిస్ కాకుండా మీరు ఆ వర్క్ మాత్రం డెఫినెట్గా చేయాలి. ఫర్దర్గా చూసుకుంటే కరెంట్ ఈవెంట్స్ అండి, దీనికి కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయంటే మీకు డైలీ న్యూస్ పేపర్ రీడ్ చేస్తే అంతకంటే మీకు దాటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి. నేషనల్ ఇష్యూస్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పొలిటీ, జ్యుడిషియరీ, ఎన్విరాన్మెంట్, సైన్స్, వీటిపైన మీకు రెగ్యులర్గా ఉండే అప్డేట్స్ అవి తెలుసుకోవాలన్నమాట. అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పాం, ఇది ఓన్లీ గ్రామర్ మీద ఉండే క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ప్యాసివ్, యాక్టివ్ వాయిసెస్, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మీద మీ గ్రామర్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే మెంటల్ ఎబిలిటీ. దీనికి చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే దీంట్లో మనకి వెర్బల్, నాన్ వెర్బల్, ఎనాలజీస్, సిమిలారిటీ, డిఫరెన్సెస్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఉంటే కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే అర్థమెటిక్, న్యూమరికల్ ఎబిలిటీ అండి, ఇది కూడా మనకి 6th నుంచి 10th వరకు ఉండే మ్యాథమెటిక్స్ అండి. సింప్లిఫికేషన్, డెసిమల్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షన్, దీని మీద మీకు ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలండి. ప్రాక్టీస్ ఉంటే మీరు క్వశ్చన్స్ అవి సింపుల్గా రాయడానికి అవుతుంది, ఎందుకంటే మనకి ఇచ్చిన టైం అనేది చాలా తక్కువ అనమాట. ఇంకోటి జనరల్ సైన్స్ అండి, దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్, వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు, 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ అనేది రెఫర్ చేస్తే దీనికి సరిపోతుంది. అలాగే మీకు ఇంకొక స్పెషలైజేషన్ ఉంది, ఎకనామిక్స్, సోషల్ డెవలప్మెంట్, జనరల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్, ఎకాలజీ, వీటిపైన ఆల్రెడీ బుక్ కూడా నేను సజెస్ట్ చేశాను లాస్ట్లో, అది చూడొచ్చు మీరు. ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజెస్, వీటి మీద మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మీకు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివితే మీకు ఈ టాపిక్స్ అన్ని కవర్ అయిపోతాయి. సెపరేట్గా ఏదైనా బుక్ మీరు తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, అలాగే అంటే మన సొసైటీలో గ్రేట్ లీడర్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఇలాంటివన్నిటి కోసం దీని మీద క్వశ్చన్స్ ఉంటాయండి. అలాగే డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వీటిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్, ఇది కూడా మనకి ఇంపార్టెంటే. దీని బుక్ కూడా నేను లాస్ట్లో పెట్టాను ఒక బుక్, అది కూడా చూడొచ్చు మీరు. అలాగే నేషనల్ జియోగ్రఫీ అండి, ఈ నేషనల్ జియోగ్రఫీ కోసం మీకు ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా, బేసిక్స్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, రివర్ సిస్టమ్స్, క్లైమేట్ అండ్ మినరల్స్, ఇవన్నిటి మీద ఉంటుంది. అగ్రికల్చరల్, అలాగే నేచురల్ వెజిటేషన్ అండ్
ఫానా ఇలాంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకోటి పేపర్ తిరిగి చూసుకుంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఎస్ఏ రైటింగ్, ప్రిసెస్ రైటింగ్, అలాగే లెటర్ అప్లికేషన్ రైటింగ్, ఈ వీటన్నిటి మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్, వర్డ్స్, వాటి మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉందో వాటి మీద మీకు టెస్ట్ చేస్తారనమాట. ఇది ఓన్లీ మీ క్వాలిఫైయింగ్ నేచరే. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ అనేది మీరు రాసిన 3 పేపర్ల మీద వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇవన్నీ డీటెయిల్స్. ఇక్కడ మనకి బుక్స్ విషయానికి వస్తే ఇదిగోండి, ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్ అని ఈ బుక్, ఇవన్నీ అమెజాన్లో దొరుకుతాయి. ఇవి చూడొచ్చు మీరు. ఇండియన్ ఎకాలజీ, అలాగే ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజెస్ వీటిపైన, అలాగే ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్స్, వీటిపైన సెపరేట్ బుక్స్ ఉన్నాయి. ఇంకా కామన్ గా బుక్ చూసుకుంటే మీకు ఈ కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామినేషన్, అంటే ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ కామన్ బుక్ చదువుకుంటే, అంటే మీకు అంత టైం స్పెండ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే ఇలాంటి బుక్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా మీకు ఇందులో వచ్చిన డౌట్స్ అవి ఆ మేజర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇదండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.